యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను ప్రేమలో నిలిచి ఉండండి. మొదటి నుంచి ఇదే కదా మీకు చెప్తుండేది. బలులు అర్పించుట కంటే ప్రేమ కలిగి ఉండటం మేలు కదా, కలిసి ఉండటం మేలు కదా, ప్రేమలో నిలిచి ఉండటం ముఖ్యం కదా. వాక్యం తేట తెల్లగా చెప్తా ఉంది. మీరు నిలిచి ఉండాలి, అది నా ప్రేమలో అయి ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేంట్లో నిలిచి ఉండాలి? ప్రేమలో నిలిచి ఉండాలి. మనం వెళ్ళబోయేది ప్రేమారాజ్యం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమారాజ్యానికి వెళ్ళబోతున్నాం. అది సుందరమైన రాజ్యం, ప్రేమతో నిండి ఉన్న రాజ్యం. విశ్వాసము నిరీక్షణ కంటికి కనబడకుండా పోతాయి, ప్రేమ మాత్రం నిలిచి ఉంటుంది. విశ్వాసం కొంతకాలమే, నిరీక్షణ కొంతకాలమే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయనలో నిలిచి ఉంటే మనల్ని ఆయన ప్రేమారాజ్యానికి యుగయుగాలు ఉండడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ప్రేమ కలిగి ఉన్నాను, ఇప్పుడేమైంది? ఒకప్పుడు ప్రేమ కలిగి ఉన్నాను, ఇప్పుడేమైంది? ఆ ప్రేమలో నిలిచే ఉండు. ఎందుకు ప్రక్కకు తొలగుతావు? ప్రేమ కలిగే ఉండు, ప్రేమలోంచి పక్కకి ఎందుకు తప్పిపోతావు? ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఏంటి అని మీరు అడగచ్చు. 10 సార్లు రోజుకు ఒకసారి నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 1, ఐ లవ్ యూ 100 అంటే సరిపోదు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని పెదాలతో చెప్తే కుదరదు. ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన ప్రేమలో నిలిచున్నామని ఎలా తెలుస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:2 దేవుణ్ణి ప్రేమించుచు, మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్ల తెలుస్తుంది. దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఎట్లా దేవుని ప్రేమించుచున్నారని, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ప్రేమ అనేది తెలుస్తుంది. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించటము. ఏం ఆజ్ఞది? ఆయన ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు ఇవ్వండి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇది. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పింది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలకు లోపడకుండా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే అది అమాయకత్వం, అది నీ భ్రమ. అర్థమైందా? నిన్నే ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తాను చెప్పిన మాట వినకపోతే, దేవుడు చెప్పిన ఆజ్ఞకి లోపడకపోతే ప్రేమించున్నట్లు ఎలాగా రుజువు? దేవుని ఆజ్ఞలకి మనం లోపడాలి, అప్పుడు మనం దేవుని ప్రేమించినట్లు. లేకపోతే మనం దేవుని ప్రేమించినట్లు కాదు. అర్థమైందా? దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకున్నంత మాత్రం దేవుని ప్రేమించినట్టు కదా, ఆజ్ఞలకు లోబడితే ప్రేమించినట్టు. ఆజ్ఞకి లోపడకుండా దేవుని ప్రేమించారని చెప్పుకుంటే అది నీవు ఎంత అమాయకత్వంలో ఉన్నావో నువ్వే తెలుసుకోవాలి.
చెప్పిన మాట వినకుండా నువ్వంటే సత్యాంత ప్రేమ నాకంటే ఏ లాభం? నీ కొరకు సావమంటే చస్తా, అంత ప్రేమ నీకుంది. చెప్పిన మాట వింటే కదా, ఆజ్ఞకి లోబడితే కదా. ఆజ్ఞకి లోబడకుండా నిన్నే ప్రేమిస్తున్నానంటే ఏ లాభం? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు బాప్తిసం పొందండి అని చెప్పిన ఆజ్ఞ లోబట్ల కొంతమంది. ప్రభు అంటే ప్రేమ ఉందంటారు. ప్రేమ ఉందంటే ఎట్లా? రుజువు ఎట్లా? క్రియారూపకంగా క్రియరూపంగా అది నిలబడి ఉంటే కదా. ప్రేమలో నిలబడి ఉన్నానంటే ఆజ్ఞకి లోబడాలి కదా. ఆజ్ఞకి లోబడాలా లేదా? రెండో ఆరాధన అయిన తర్వాత నేనే బాప్తిసాలు ఇవ్వబోతున్నా. తీసుకున్న వాళ్ళు తీసుకోండి. నిన్న కూడా ఒకరికి బాప్తిసం ఇచ్చిన. ఆజ్ఞకి లోపడరు, ప్రభుని ప్రేమిస్తున్నామంటారు, ప్రేమలో నిలబడి ఉన్నానంటారు. ప్రేమలో నిలబడి ఉంటే చెప్పిన మాట వినాలి కదా. చెప్పిన మాట వినాలి కదా. ఆజ్ఞకి లోబడితేనే కదా చెప్పిన మాట వింటేనే కదా ప్రేమలో మనం నిలిచి ఉన్నామని తెలుసుకునేది, ప్రజలకి అర్థమయ్యేది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? వస్త్రహీనత అయిన, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, బాధలైన, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, దూతలైన, ప్రధానులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు వాడు అంటాడు. అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవడు నన్ను ఆయన ప్రేమలో నుంచి పక్కకి నెట్టలేడు. ఆయన ప్రేమలో నిలిచే ఉంటా. కరువు వచ్చినా ఉంటా, వస్త్రహీనత అయినా ఉంటా, బాధ అయినా ఉంటా, శ్రమలైనా ఉంటా, నిందలైనా ఉంటా. ఆయన ప్రేమలోంచి నన్ను ఎవడు బయటికి తీయలేడు, పక్కకి తీసుకుని రాలేడు. కొంతమందికి కష్టం వచ్చిందంటే ఏం ప్రార్థన, ఏం దేవుడు అంటారు. నిలబడి ఉండరు, సతికిల పడతారు. నిరుత్సాహం వాళ్ళని నిలబడే స్థితిలోంచి పడేసే స్థితికి వస్తుంది. సాతానుగాడు చేసే పనే అది. నిన్ను పడదోసేసి వాడు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ ఎగురుతూ ఉంటాడు. నిన్ను నిలబడనీయకుండా చేసి తోసేయాలని ప్లాన్ వేసుకునే ఉంటాడు వాడు. నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఎవరు నిన్ను కదిలించలేరు. ఆమేన్. ఎవడు నిన్ను కదిలించలేడు, తాకలేడు నిన్ను. కారణం ఏంటంటే నీవు ఆయనలో నిలబడి ఉన్నావు గనుక. పూర్వం నుండి వింటూ ఉన్న ఆ వాక్యానుసారంగా నువ్వు అభిషేకంలో నిలిచి ఉన్నావు గనుక, నీవు ప్రేమలో నిలిచి ఉన్నావు గనుక సాతాను నిన్ను ఎవ్వడు దొంగిలించలేడు.